Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers maths and science foundations for class. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed chemistry foundation classes. Now we are at what physics foundation classes. In this physics foundation classes also we completed 2 classes. Now we are at what third class. This third class is related to what motion. Okay na? So in motion, motion it is what branch one of the what subtopic of what kinematics. కైనమాటిక్స్ లో ఒక సబ్ పోర్షన్ ఏంటిది మనకు మోషన్ కి సంబంధించింది. మరి వాట్ ఈజ్ మీన్డ్ బై కైనమాటిక్స్? మరి కైనమాటిక్స్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్. ఫిజిక్స్ లోపల ఉండే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్, బ్రాంచ్ ఆఫ్ వాట్ ఫిజిక్స్. ఆ ఫిజిక్స్ లో దేనికి రిలేటెడ్గా సంబంధించింది ఇది? ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ మెకానిక్స్. It is related to what? Mechanics. So what is meant by kinematics? Kinematics means it is the what kinesis and what tics or kinematics అని కూడా అనొచ్చు. Kinematics అని కూడా అనొచ్చు. So kinesis అంటే ఏంటి? It is what the branch of physics which will related about the what motion. Kinesis అంటే ఏంది? About the what motion. Tics అంటే ఏంది? The study. So in this topic we are going to discuss about what kinematics. Kinematics lo ante enti motion of the study. That means what the study of motion. Motion ki sambandhinchina concept chaduvutunnam gaani we are not going to discuss about the what which factors are influencing the motion, which forces are affecting the motion. అట్లాంటి కాన్సెప్ట్స్ గురించి చదవట్లేదు. జస్ట్ వీఆర్ వాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వాట్ ద స్టడీ ఆఫ్ మోషన్. ఫ్యాక్టర్స్ గురించి చదవం ఇందులో ఈ లెసన్ లోపల. సో మోషన్ గురించి మనము చదవాలి ఇందులో. ఈ లెసన్ లోపల మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది? మోషన్. అయితే ఈ మోషన్ మనకి అర్థం కావాలి, ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే మోషన్లోనికి వెళ్ళే ముందు, టైప్స్ ఆఫ్ మోషన్స్లోనికి వెళ్ళే కంటే ముందు కొన్ని what words or terminology we required in this what concept of motion. That is first one let me consider, that is what reference frames. So what is meant by this reference frames? Reference frames అంటే అర్థం ఏమిటి? సో ఈ రెఫరెన్స్ ఫ్రేమ్స్ అంటే అర్థం ఏంటిది అనేది మనము చూసే కంటే ముందు I am taking what one example. ఒక ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను అంటే I am taking what here what I am taking what we are what going in a car. ఒక కార్లో వెళ్తూ ఉన్నాం. Here what driver is there. Here what 2 passengers are present. ఇద్దరు ప్యాసింజర్స్ ఉన్నారు. And they are what this is the what road. ఈ రోడ్ మీద వెళ్తా ఉన్నది. ఓకేనా? వెళ్తా ఉన్నప్పుడు దిస్ సైడ్ వీ హ్యావ్ వాట్ వన్ ట్రీ. ఇక్కడ ఒక ట్రీ ఉన్నది. ఓకేనా? సో నౌ ద కన్వర్సేషన్ వాట్ లెట్ వి సీ. సో వాట్ ఈస్ ద మోషన్ ఆఫ్ దిస్ పర్సన్ విత్ రెస్పెక్ట్ టు ద డ్రైవర్. డ్రైవర్ పరంగా వీని యొక్క మోషన్ ఏందో అనేది ఆలోచించండి. అంటే వాడు కదులుతున్నాడా అనేది ఆలోచించండి. డ్రైవర్ పరంగా అంటే డ్రైవర్కి వానికి మధ్యన డిస్టెన్స్ ఏమన్నా మారుతుందా? దూరం ఏమన్నా మారుతుందా? టైం గడిచిన కొద్ది దూరం ఏమన్నా మారుతుందా? మారడం లేదు. మారుతుందా? మారడం లేదు. విత్ రెస్పెక్ట్ టు దిస్ ట్రీ పరంగా చూసినట్టయితే ఏమవుతుంది? దే ఆర్ వాట్ గోయింగ్ టువర్డ్స్ ఈస్ట్. వాళ్ళు ఈస్ట్ వైపుకు వెళ్తూ ఉంటే ట్రీ ఎటువైపు కదులుతుంది? వెస్ట్ వైపు కదిలినట్టుగా వాళ్ళకి అవుపించడం జరుగుతుంది. అంటే దీని పరంగా చూస్తే వాళ్ళు మోషన్లో ఉన్నట్టు, కదలికలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇఫ్ దే విల్ సీ విత్ రెస్పెక్ట్ టు ద డ్రైవర్ పరంగా కనుక చూసినట్టయితే వాడు కదలికలో లేనట్టు కనబడుతుంది. ఈ విధంగా ఇన్ ఆర్డర్ టు సే ద వాట్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఒక వస్తువు లేదా ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అని చెప్పాలనంటే వీ రిక్వైర్డ్ వన్ వాట్ పాయింట్ సోర్స్ ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ దట్ యాక్షన్. ఈ యాక్షన్ చెప్పడం కోసం ఒక పాయింట్ సోర్స్ అవసరం, ఏదో ఒక పాయింట్ అవసరము, ఏదో ఒక సోర్స్ అవసరము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ రెఫరెన్స్ ఫ్రేమ్స్. దాన్ని ఏమంటారు? మనకు
రెఫరెన్స్ ఫ్రేమ్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? రెఫరెన్స్ ఫ్రేమ్ అని అనడం జరుగుతుంది. సో ఇది మనకు రెఫరెన్స్ ఫ్రేమ్ కాన్సెప్ట్కి సంబంధించింది. అయితే while we are explaining here, so in reference frames I used what two words, రెండు వర్డ్స్ యూజ్ చేసినాను. ఆ రెండు వర్డ్స్ ఏంటి? ఒకటి మోషన్ అనే పదం యూజ్ చేసినాను, అండ్ ఐ యూజ్డ్ వాట్ అనదర్ టర్మ్ రెస్ట్ అనే పదం కూడా యూజ్ చేసినాను. ఎక్కడ మోషన్ అని యూజ్ చేసినాను? విత్ రెస్పెక్ట్ టు ద ట్రీ పరంగా కనుక పరిశీలించినట్టయితే వీడు కదులుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ కదులుతూ ఉండడాన్ని ఏమన్నాను? మోషన్ అన్నాను. సో ద స్టేట్ ఆఫ్ దిస్ పర్సన్ ఆర్ స్టేట్ ఆఫ్ ద ప్యాసెంజర్ విత్ రెస్పెక్ట్ టు ద ట్రీ పరంగా కనుక చూసినట్టయితే ఏమవుతుంది? వాడు కదులుతూ ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద మోషన్. దెన్ నవ్ ఐఎమ్ సీయింగ్ వాట్ ద మోషన్ ఆఫ్ దిస్ వాట్ ప్యాసెంజర్ విత్ రెస్పెక్ట్ టు ద డ్రైవర్ పరంగా కనుక చూసినట్టయితే ఏ విధంగా ఉన్నాడు? రెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు మోషన్లో ఉన్నాడు, రెస్ట్లో ఉన్నాడు అనే రెండు పదాలు వాడినాను. నౌ వీ షుడ్ డిఫైన్ వాట్ ఈస్ మీన్ బై మోషన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై రెస్ట్. రెస్ట్ అంటే ఏంటిది, మోషన్ అంటే ఏంటిది అనేది మనము చెప్పాలి. వాట్ ఈస్ మీన్ బై వాట్? మోషన్ అంటే ఏంటిది? చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. చేంజ్ ఆఫ్ పొజిషన్. చేంజ్ ఆఫ్ వాట్? పొజిషన్ ఆఫ్ an object with respect to another object. With respect to what? Another object is called as what? Motion. So the change of position of an object with respect to another object. ఇంకొక ఆబ్జెక్ట్ పరంగా ఒక ఆబ్జెక్ట్ కనుక దాని పొజిషన్ కనుక మారుతూ ఉన్నట్టయితే దట్ ఈస్ సెడ్ టు బి వాట్? మోషన్. సో చేంజ్ ఇన్ పొజిషన్ with respect to time is also called as what? Motion. సో టైం గడుస్తున్న కొద్దీ వన్ ప్లేస్ మారాలంటే వాడు డ్రైవర్ అక్కడనే ఉన్నాడు, మన ప్యాసింజర్ అక్కడనే ఉన్నాడు. విత్ రెస్పెక్ట్ టు వాట్? ఏ రెఫరెన్స్ ఫ్రేమ్. చేంజ్ ఇన్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ చేంజ్ ఇన్ పొజిషన్ యాజ్ టైమ్ ఈస్ గోయింగ్ ఆన్ with respect to another object. With respect to what? Another object. This is called as what? Motion. మోషన్ అంటే ఏం లేదు, కదులుతూ ఉండాలి. కదలడం అనేది ఏం చేస్తాం మనము? వేరే దాని పరంగానే చెప్తాం కాబట్టి ఇంకొక దాని పరంగా మనము వివరించాలి. ఇంకొక దాని పరంగా మనము వివరిస్తే దాన్ని ఏమనడం జరుగుతుంది? మనము ఏమంటాము? మోషన్ అని అనడం జరుగుతుంది. సో another object is considered as what? Reference frame. ఇంకొక ఆబ్జెక్ట్ ఏంటిది? రెఫరెన్స్ ఫ్రేమ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? సో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అని వాడినా కదా. ఇప్పుడు రెస్ట్ అంటే ఏం వాడాలి? డు నాట్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో డు నాట్ చేంజ్, టైం గడిచినాక డు నాట్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. In what? Position of an object with respect to another object. With respect to what? Another object, or with respect to what? Reference frame అని కూడా అనొచ్చు. With respect to reference frame, that is called as what? Rest. దాన్ని ఏమనడం జరుగుతుంది? మనము రెస్ట్ అనడం జరుగుతుంది. The position of what? Object should not be changed with respect to surroundings. దీని కూడా చెప్పచ్చు. చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మోషన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రెస్ట్ అండ్ మోషన్. ఈ రెస్ట్ అండ్ మోషన్ అనేటివి రిలేటివా అబ్సల్యూటా? రెస్ట్ అండ్ మోషన్ అనేది రిలేటివా అబ్సల్యూటా? రిలేటివ్ అని అంటే అది చూసే వాడిపైన, చూసే అంశం పైన డిపెండ్ కావాలి. అబ్సల్యూట్ అంటే నేను చూసినా గట్లనే ఉండాలి, చంద్రమండలం మీద పోయి చూసినా గట్లే ఉండాలి, ఇంకో ప్రపంచంలో ఎవరు చూసినా కూడా అదే విధంగా అవుపించాలి, చేంజ్ కావద్దు. దాన్ని ఏమంటారు? అబ్సల్యూట్ అంటారు. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ అర్థమైనాయి కదా. రిలేటివ్ అంటేనేమో నాకు ఒక రకంగా కనబడాలి, నీకు ఒక రకంగా కనబడాలి. అబ్సల్యూట్ అంటేనేమో ఎవరు చూసినా ఒకే రకంగా ఉండాలి, ఏ కాన్సెప్ట్ ప్రకారం ఆలోచించినా ఒకే రకంగా ఉండాలి.
ఇప్పుడు మోషన్ అనేది వీడి పరంగా చూస్తేనేమో కదులుతున్నట్టుగా అవుపిస్తున్నాడు, వీడు కదులుతున్నట్టుగా అవుపిస్తున్నాడు. వీని పరంగా చూస్తేనేమో కదులుతున్నట్టుగా అవుపిస్తుంది. అంటే ఏమైనట్టు, ఇవి రెండు కూడా మనకు ఏంటివి, రిలేటివ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు ఇందులో ఇక్కడ ఒక ఏముంది, నాకు ఏరోప్లేన్ ఉన్నది. ఇక్కడ ఒక ఏరోప్లేన్ లోపల ఏం చేస్తుండు, పైలట్ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఏం చేసిండు, ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ని వదిలేసిండు. ఈ ఆబ్జెక్ట్ను వదిలేసి పైలట్ చూస్తుండు ఈ ఆబ్జెక్ట్ను, అదేవిధంగా కింద ఉన్న ఇంకో మనిషి కూడా చూస్తున్నాడు ఈ ఆబ్జెక్ట్ను. సో ఈ పైలట్ ఇది స్పీడ్గా వెళ్తూ ఉన్నప్పుడు కింద పడ్డది కాబట్టి ఇది ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ పైలట్కి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కనబడుతుంది, వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కనబడుతుంది, వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కనబడుతుంది, వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కనబడుతుంది. అంటే వీనికి ఎప్పుడు స్ట్రేట్ లైన్లోనే అవుపించడం జరుగుతుంది. ఎట్లా అవుపిస్తుంది, స్ట్రేట్ లైన్లో అవుపిస్తుంది దాని మోషన్. వీటికి ఎట్లా అవుపిస్తుంది, పారాబోలా రకంగా అవుపించడం జరుగుతుంది. అంటే అది మోషన్ అనేది ఎట్లా ఉంది, మనకు డిఫరెంట్గా ఉన్నది. దీన్నే సేమ్ పాత్ పరంగా కూడా తీసుకోవచ్చు. వీడికి పాత్ ఏమో స్ట్రేట్ లైన్గా ఉంటుంది, వీడికి ఎట్లా ఉంటుంది, పారాబోలా రకంగా ఉంటుంది. సో అది పాత్ అండ్ మోషన్కి రిలేటివ్ అని చెప్పడం కోసము ఒకటే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చును. ఇక్కడ మోషన్ అనేది రిలేటివ్. ఎందుకు మోషన్ అనేది రిలేటివ్, వీడికి సో ద మోషన్ ఆఫ్ ద ప్యాసింజర్ ఆర్ ద మూవ్మెంట్ ఆఫ్ ద ప్యాసింజర్ విత్ రెస్పెక్ట్ టు ద డ్రైవర్ ఈజ్ 0 మీన్స్ రెస్ట్. ద మోషన్ ఆఫ్ ద ప్యాసింజర్ విత్ రెస్పెక్ట్ టు ద ట్రీ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్స్ ఈజ్ ఇన్ ద మోషన్. కాబట్టి మనకు దీని మీద ఒక రకంగా వస్తుంది, దీని పరంగా ఒక రకంగా వస్తుంది. కాబట్టి అది ఏంటిది, రిలేటివ్. దాన్ని ఏమంటారు, రిలేటివ్ అని అనడం జరుగుతుంది. సో ఇది మనకు రిలేటివ్ అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో రిలేటివ్ మీన్స్ వాట్, సో సంథింగ్ దట్ మీన్స్ వాట్ డిపెండ్స్, సంథింగ్ వాట్ దట్ డిపెండ్స్ ఆన్ అదర్ థింగ్స్. రిలేటివ్ అని అంటే మనం ఏం చెప్పొచ్చు, రిలేటివ్ అని అంటే సంథింగ్ డిపెండ్స్ ఆన్ అదర్, ఇంకొక దాని మీద కనుక డిపెండ్ అయితే దట్ ఈస్ వాట్ రిలేటివ్. అబ్సల్యూట్ అని అంటే ఏం చెప్పాలి, నాట్ డిపెండ్స్ ఆన్ వాట్ అదర్ అనేది మనకు చెప్పడము జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ఏంటిది, అబౌట్ ద వాట్ కాన్సెప్ట్ ఆఫ్ రిలేటెడ్ టు వాట్ రెఫరెన్స్ ఫ్రేమ్, మోషన్ అండ్ రెస్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కైండ్స్ ఆఫ్ మోషన్. ఎన్ని రకాలుగా మనకు మోషన్ అనేది ఉంటుంది, ఎన్ని రకాలుగా మనము డివైడ్ చేయవచ్చు. డిపెండింగ్ అపాన్ ద పాత్ టేకెన్ బై ద బాడీ, డిపెండింగ్ అపాన్ వాట్, పాత్ టేకెన్ బై ద బాడీ, depending upon what path taken by the body, this motion what is classified into different categories. అందులో ఫస్ట్ వన్ ఈజ్ వాట్, ట్రాన్స్లేటరీ మోషన్. సెకండ్ వన్ ఈజ్ వాట్, రొటేటరీ మోషన్. సెకండ్ వన్ ఈజ్ వాట్, రొటేటరీ మోషన్. నెక్స్ట్ వన్ oscillatory motion. Next one circular motion. Next one periodic motion. అక్కడ నాన్ పీరియాడిక్ కూడా చూడొచ్చు. పీరియాడిక్ మోషన్ దగ్గర ఇంకేం చూడొచ్చు, నాన్ పీరియాడిక్ మోషన్ కూడా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ వన్ random motion. Some other types also we can write. One dimensional motion, two dimensional motion, three dimensional motion, rectilinear motion, curvilinear motion. ఇట్లా మనం రకరకాలుగా డివైడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్, ఆసిలేటరీ మోషన్, సర్క్యులేటరీ మోషన్, పీరియాడిక్ మోషన్, ఇది ఇంపార్టెంట్. తర్వాత ర్యాండమ్ మోషన్, నాన్ పీరియాడిక్ మోషన్, వన్ డైమెన్షనల్ మోషన్, టూ డైమెన్షనల్ మోషన్, త్రీ డైమెన్షనల్ మోషన్, రెక్టిలినియర్ మోషన్, కర్వీలినియర్ మోషన్, ఇవి కూడా ఉన్నాయి.
సో వాటి గురించి తర్వాత చూద్దాము. ఇప్పుడైతే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుందాం. వాట్ ఈజ్ మీన్ బై దిస్ ట్రాన్స్లేటరీ మోషన్? వాట్ ఈజ్ మీన్ బై దిస్ ట్రాన్స్లేటరీ మోషన్? సో ట్రాన్స్లేటరీ మోషన్ మీన్స్ so the what moving object, whatever it may be, the what moving object, any moving object is considered as what in translatory motion. That may be moves in what straight line manner or curved line path or what random motion or periodic or non-periodic. సో ఈ ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏం చేయాలి అని అంటే ఇందులోపల పార్టికల్స్, డిఫరెంట్ పార్టికల్స్ ఇఫ్ ఐ కన్సిడర్డ్, ఆల్ పార్టికల్స్ షుడ్ ట్రావెల్స్ విత్ ద సేమ్ స్పీడ్. ఈ పార్టికల్ ఎంత స్పీడ్ తోటి పోతుందో గిదిగంతే అవ్వాలి, గిదిగంతే అవ్వాలి. గట్ల కనుక పోతున్నట్టయితే దాన్ని ఏమంటారు? ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. ట్రాన్స్లేటరీ వాట్ మోషన్, ట్రాన్స్లేటరీ motion. In this translatory motion, the motion of this object is changed. The motion of the water object is changed as a collective, as a water collective గా మనము తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. So in this what translatory motion, what will happens? It is what moving with respect to the what with respect to the fixed point. ఒక ఫిక్స్డ్ పాయింట్ పరంగా ఇది కదులుతూ ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏం లేదు, అది కదలికలో కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్ ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ వాట్ ఇన్ మూమెంట్. అన్ని పార్టికల్స్ ఒకే డైరెక్షన్లో ఒకే రకంగా కనుక వెళ్ళినట్టయితే, సో ద మూమెంట్ ఆఫ్ ద పార్టికల్ దిస్ వన్ షుడ్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్. ప్యారలల్ టు ఈచ్ అదర్ మీన్స్ ఇదంతా కదిలితే ఇదంతే కదలాలి, ఇదంతే కదలాలి, ఇదంతే కదలాలి, ఒకే డైరెక్షన్లో కదలాలి. అట్లా కదిలితే that is considered as what translatory motion. Translatory motion కి ఏం ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? మూవింగ్ కార్, మూవింగ్ బాల్, కార్క్ బాల్, ఫుట్బాల్ తీసుకోవద్దు. సో అందులో ఎయిర్ పార్టికల్స్ డిఫరెంట్గా మూమెంట్ ఉంటుంది. సో మూవింగ్ ఆఫ్ కార్, మూవింగ్ ఆఫ్ వాట్ బాల్ మీన్స్ వాట్? కార్క్ బాల్ మీన్స్ వాట్? ఫుల్ఫిల్డ్ బాల్. నెక్స్ట్ వన్, so cycle moving of what? Cycle. These are all are what examples for the translatory motion. Now let me consider with this what rotatory motion. So what is mean by this rotatory motion? The motion of the what? The motion of the particle, the motion of the what? Particle or motion of the body in what? Curvilinear or circular motion. Let me take what? Circular path లో కనుక దాని మోషన్ కనుక ఉన్నట్టయితే సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ వాట్? ఏ ఫిక్స్డ్ పాయింట్, ఒక ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ అది కనుక తిరుగుతూ కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రోటేటరీ మోషన్. దాన్ని ఏమంటారు? రోటేటరీ మోషన్ అని అనడము జరుగుతుంటుంది. రోటేటరీ మోషన్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? రోటేటరీ మోషన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఒక యాక్సిస్ చుట్టూ ఏం చేయాలి? అది తిరుగుతూ ఉండాలి. ఒక యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రోటేటరీ మోషన్. ఒక ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ రొటేట్ అవుతూ ఉండాలి. ఒక ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ రొటేట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రోటేటరీ మోషన్. సో ది రొటేటరీ మోషన్ కనంటే మీకు ఎగ్జాంపుల్ చూస్తే అది ఈజీ, రొటేటరీ మోషన్ అని మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. ఏ స్పిన్నింగ్ టాప్, ఒక స్పిన్నింగ్ టాప్. సో స్పిన్నింగ్ టాప్ అంటే ఏంటిదిరా? ఇది బొంగరం. సో ఇది తిరిగేదాన్ని, ఆ తిరిగేది ఏముంటుంది? ఒక ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ సెడ్ టు బి వాట్? ఇన్ రోటేటరీ మోషన్. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఐ am taking the wheel of vehicle. It is also what? In rotatory motion. ఒక యాక్సిస్ చుట్టూ అదొక యాక్సిల్ ఉంటుంది కదా, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అట్లాంటి దాన్ని ఏమంటారు? రోటేటరీ మోషన్ అని అనడం జరుగుతుంది. ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్, సో క్లాక్ యొక్క హ్యాండ్స్ కూడా ఎట్లా ఉన్నాయి? ఒక ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటున్నాయి కాబట్టి దే ఆర్ ఆల్సో సెడ్ టు బి వాట్? ఇన్ రోటేటరీ మోషన్. ఇప్పుడు లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్? బైసికల్ తీసుకున్నాను అనుకోండి. బైసికల్ కానీ, కార్ కానీ, వెహికల్ కానీ తీసుకున్నాను. డస్ ఇట్ హ్యావ్ ట్రాన్స్లేటరీ మోషన్ ఆర్ రొటేటరీ మోషన్?
అది ట్రాన్స్లేటరీ మోషన్లో ఉందా, రొటేటరీ మోషన్లో ఉందా? యాజ్ ఏ కలెక్టివ్ ఆ బస్ను మొత్తాన్ని, సైకిల్ మొత్తాన్ని కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్. ద పొజిషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఈస్ చేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ పాయింట్ ఆర్ ఎనీ రెఫరెన్స్ పాయింట్. ఒక రెఫరెన్స్ పాయింట్ పరంగా అది కదులుతూ ఉన్నది ఏదో ఒక పాయింట్ పరంగా, కాబట్టి అది ఎందులో ఉంది? ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. బట్ ఇఫ్ యూఆర్ అబ్జర్వ్ ద వాట్ వీల్స్, ఆ వీల్స్ని కనుక తీసుకున్నట్టయితే అవి ఎట్లా ఉంటే ఒక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ వాట్ ఇన్ రొటేటరీ మోషన్. అంటే రొటేటరీ మోషన్గా తీసుకోవచ్చును, అదేవిధంగా ట్రాన్స్లేటరీ మోషన్గా కూడా మనము తీసుకోవచ్చును. రొటేటరీ మోషన్ అండ్ వాట్ ట్రాన్స్లేటరీ మోషన్ ఈజ్ వాట్ కన్సిడర్డ్ యాజ్ వాట్ దిస్ రొటేటరీ మోషన్. సో ఇక్కడ మనం ఒక చిన్న కాన్సెప్ట్ గమనించాల్సింది ఏంటి అని అంటే, ట్రాన్స్లేటరీ మోషన్కి రొటేటరీ మోషన్కి, ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేటరీ మోషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ కన్సిడర్డ్ ద కార్, ఈ కార్ నేను తీసుకున్నాను అనుకోండి, ఈ కార్ లోపల ఏమవుతుంది? ఈ కార్ అనేది డైరెక్షన్లో వెళ్తాం, ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఇది ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు డస్ ద వాట్ కార్ హ్యాస్ విచ్ మోషన్స్ అని అడిగితే అప్పుడు ఏం చెప్పుకోవచ్చు మనము? ఇఫ్ యూ ఆర్ కన్సిడర్ ద వాట్ వీల్స్ మోషన్ కనుక తీసుకుంటే రొటేటరీ మోషన్, ఓకేనా? కార్ హ్యాస్ హోల్, మొత్తం కార్ పరంగా తీసుకున్నట్టయితే ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉన్నది కాబట్టి అది ట్రాన్స్లేటరీ మోషన్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతుంది కాబట్టి ట్రాన్స్లేటరీ మోషన్. అయితే ఇక్కడ ఈ రొటేటరీ మోషన్లో ట్రాన్స్లేటరీ మోషన్లో ఏంటి అని అంటే, ట్రాన్స్లేటరీ మోషన్ ఇట్ విల్ ట్రావెల్స్ ఇన్ వన్ డైరెక్షన్ దట్ మే నాట్ కమ్స్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావాల్సిన అవసరం లేదు, అది ట్రావెల్ చేస్తూనే ఉంటుంది, యూనిఫామ్గానో నాన్ యూనిఫామ్గానో ఏదో రకంగా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇందులోపల ఉన్న రొటేటరీ మోషన్ లోపల ఐడియల్ రొటేటరీ మోషన్ లోపల ఏం కావాలంటే, ఇది ఇక్కడ యాక్సిస్ ఉంటుంది కదా, దాని చుట్టూ మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ ఇదే పాయింట్కి వస్తుంది, మళ్ళీ ఇట్లా పోయి ఇదే పాయింట్కి వస్తుంది, ఇట్లా రావడం జరుగుతుంది. ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ మళ్ళీ ఇదే పాయింట్, ట్రావెల్ చేసుకుంటూ ఇదే పాయింట్, ట్రావెల్ చేసుకుంటూ ఇదే పాయింట్. అంటే టైర్లు అనేది ముందుకు కదులుతున్నవి, రొటేషన్లో అంటున్నవి, రొటేషన్లో మళ్ళీ ఏంగో రొటేటరీ మోషన్లో మళ్ళీ ఐడియల్ రొటేషన్లో ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిందో ఆ పాయింట్ దగ్గరికి మళ్ళీ వస్తూ ఉండాలి. సో ఈ పార్ట్ ఉన్న టైర్ ఏమవుతుంది, ఇక్కడికి ఇది ముందుకు ట్రావెల్ చేసుకుంటూ మళ్ళీ ఈ పాయింట్కి వచ్చేస్తుంది, ఓకేనా? కార్ వీల్స్ ఆ పాయింట్ని మనము గమనించాలి ఇన్ వాట్ రొటేటరీ మోషన్. నెక్స్ట్ వన్ లెట్ వి కన్సిడర్ వాట్ ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్ తీసుకుందాం. ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి అని అంటే, ఆసిలేటరీ మోషన్ మీన్స్ సో టు అండ్ ఫ్రో మోషన్. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటే ఆ ఫిక్స్డ్ పాయింట్కి పైకి క్రిందికి కానీ ఎడమకు కుడికి కానీ, ఇది ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ పాయింట్కి పైకి క్రిందికన్నా ట్రావెల్ చేయొచ్చు, లేదా లెఫ్ట్ అండ్ రైట్ ఈ విధంగా కనుక ట్రావెల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఆసిలేటరీ మోషన్. ఈ విధంగా ట్రావెల్ చేయడాన్ని ఏమంటామంటే మనము డిఫైన్ ఏ విధంగా చేయాలంటే, టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ వాట్ ఎన్ ఆబ్జెక్ట్, టు అండ్ వాట్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ దిస్ ఆసిలేటరీ మోషన్. ఇప్పుడు ముందుకు వెనుకకు కానీ పైనకు క్రిందికి కానీ కదిలే మోషన్స్కి నాకు ఎగ్జాంపుల్ చెప్పండి. సో ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టే ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ చెప్పండి. టేబుల్ ఫ్యాన్ ఏమవుతుందిరా, అది ఆసిలేటింగ్ టేబుల్ ఫ్యాన్, ఇటు వెళ్తుంది మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ వెళ్తుంది మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ వన్ సింపుల్ పెండులం. వాట్ ఈస్ మీన్ బై దిస్ సింపుల్ పెండులం? సింపుల్ పెండులం అంటే ఒక దారంతో వేలాడదీయబడిన ఏంటిది, ఒక ఇనుప వాట్ సర్క్యులర్ బాడీ అని అంట, ఇనుప గోళము అంటారు. సో ఈ విధంగా వేలాడదీయబడింది, నేను ఇక్కడ దాకా తీసి వదిలేసిన అనుకోండి, అదేమవుతుంది, ముందుకు వెనుకకు కదులుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ సింపుల్ పెండులం. ఈ సింపుల్ పెండులం యొక్క మోషన్ కూడా ఏ మోషన్ కింద తీసుకోవాలి, నేను ఆసిలేటరీ మోషన్ కింద తీసుకుంటున్నాను. దేని మోషన్ కింద తీసుకుంటున్నాను? ఆసిలేటరీ మోషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ది వాల్ క్లాక్. సో వాల్ క్లాక్ లోపల ఇట్లా ఒకటి ఉండి ఇటు కదిలేదు, చూసినారా మీరు? సో అది వాల్ క్లాక్ లోపల ఉండే సింపుల్ పెండులం లాగా అది కూడా కదులుతూ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ స్వింగింగ్ క్రాడల్. అంటే ఏంది, చిన్న పిల్లల్ని పడుకోబెట్టే ఊయల ఉంటుంది కదా, ఆ ఊయల్ని మనం ఇట్లా ఒకసారి వదిలేసినామనంటే ముందుకు వెనుకకు కదులుతూ ఉంటుంది. అట్లా కదిలితే దట్ ఈస్ సెడ్ టు బి వాట్ ఆసిలేటరీ మోషన్.
నెక్స్ట్ వన్, సో మనకు ఇంకొకటి ఏం తీసుకోవచ్చు, కుట్టు మిషన్ తీసుకోవచ్చు. సో ఇంకొకటి ఏం తీసుకుంటున్నాను నేను, కుట్టు మిషన్ తీసుకుంటున్నాను. ఈ కుట్టు మిషన్ లోపల కూడా ఏమవుతుంది, మిషన్ కుట్టడం లోపల కూడా ఆ కుట్టే ముళ్ళు ఉంటుంది కదా, ఆ కుట్టే సూది దారం ఉంటుంది కదా, వెనుకకు ముందుకు కదులుతూ ఉంటుంది సీవింగ్ మిషన్. సో ఈ స్వీవింగ్ మిషన్ లోపల ముందుకు వెనుకకు కదులుతూ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో వాట్ ఇన్ ఆసిలేటరీ మోషన్. నెక్స్ట్ వన్, లెట్ వి కన్సిడర్డ్ వాట్ అనదర్ ఆ స్ప్రింగ్ మూమెంట్. స్ప్రింగ్ లోపల ముందుకు వెనుకకు కదులుతూ ఉంటుంది, అది మనకు ఆసిలేటరీ మోషన్ గా మనము తీసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ డోర్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ డోర్, దిస్ ఈస్ ఆల్సో వాట్ అబౌట్ ఆసిలేటరీ మోషన్. అంటే ముందుకు వెళ్ళాలి మళ్ళీ వెనుకకు రావాలి, అది ఆసిలేటరీ మోషన్. రొటేటరీ మోషన్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి దాని చుట్టూ ఒక యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఏదో ఒక యాక్సిస్ అనేది ఉండాలి. సో ఈ రొటేటరీ మోషన్కు సర్క్యులేటరీ మోషన్కు ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది, చెప్తాను సర్క్యులేటరీ మోషన్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఇది ఒక యాక్సిస్ చుట్టూ కనుక తిరుగుతూ ఉన్నట్టయితే దట్ ఈస్ వాట్ రొటేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ అటు ఇటు కదులుతూ ఉంటే ఆసిలేటరీ మోషన్. ఇక్కడ ట్రాన్స్లేటరీ మోషన్ అంటే హోల్గా మొత్తంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కనుక కదులుతా, ఆబ్జెక్ట్ మొత్తం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కనుక పోతే దట్ ఈస్ సెడ్ టు బి వాట్ ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్. నెక్స్ట్ వన్, సర్క్యులర్ మోషన్ చూద్దాం. వాట్ ఇట్ ఈస్ దిస్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్కు మనము ఏ విధంగా తీసుకోవాలి సర్క్యులర్ మోషన్ని. సో సర్క్యులర్ మోషన్ మీన్స్ వాట్, సో ఫస్ట్ దీన్ని తీసేద్దాము. Next, circular motion. So circular motion means what? So the motion of the body around a circular path. ఒక సర్క్యులర్ పాత్ చుట్టూ దీని యొక్క ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ కనుక ఉంటే దట్ ఈస్ సెడ్ టు బి వాట్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి, ఇక్కడ ఒక కార్ కనుక ఉంది అనుకోండి, లేదా ఇది ఒక కార్ తీసుకోండి. సో దిస్ ఐఎమ్ టేకింగ్ వాట్ వన్ కార్. ఈ కార్ అనేది ఈ విధంగా మొత్తం ఇట్లా రౌండ్గా సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఇట్లా రౌండ్గా సర్క్యులేట్ అవ్వడాన్ని ఏమంటారు, సర్క్యులర్ మోషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ కార్ యొక్క ట్రావెల్ అయ్యేది ఏదైతే ఉందో దట్ ఈస్ సెడ్ టు బి వాట్ ఇన్ రొటేటరీ మోషన్. దీన్ని రొటేటరీ మోషన్ అనొచ్చా? సో ఈ రొటేటరీ మోషన్ అనాలి అని అంటే దీని ఒక యాక్సిస్ అనేది ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ తిరగాలి. ఇక్కడ నేను యాక్సిస్ ఏం తీసుకోవట్లేదు, పాత్ అనేది సర్క్యులర్గా ఉన్నది, పాత్ అనేది సర్క్యులర్గా ఉన్నది. కాబట్టి సర్క్యులర్ పాత్ చుట్టూ కనుక తిరుగుతూ ఉంటే దట్ మోషన్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్ మీన్స్ మోషన్ అరౌండ్ ఏ సర్క్యులర్ పాత్. మోషన్ అరౌండ్ ఏ సర్క్యులర్ పాత్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్ అని అనడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సర్క్యులర్ మోషన్ లోపల సో నెక్స్ట్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ ది సర్క్యులర్ మోషన్ మీన్స్ వాట్, సో మోషన్ అరౌండ్ ద వాట్ సర్క్యులర్ పాత్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్ సర్క్యులర్ మోషన్గా మనము తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి అని అంటే ఇన్ ఏ వాట్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ మోషన్ షుడ్ బి వాట్ రిపీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 2 seconds పడితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి కూడా 2 seconds పట్టాలి, మళ్ళీ ఇక్కడ రావడానికి 2 seconds, ఇక్కడ రావడానికి 2 seconds. అట్లా పడితే దట్ ఈస్ సెడ్ టు బి వాట్ పీరియాడిక్ మోషన్. టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్. సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్ తోటి ఒక టైం డిఫరెన్స్, ఈక్వల్ టైం డిఫరెన్స్ తోటి ముందుకు వెనుకకు కానీ పైకి క్రిందికి కానీ కదులుతూ ఉంటే దట్ మోషన్ ఈస్ సెడ్ టు బి వాట్ పీరియాడిక్ మోషన్. ఎవ్రీ పీరియాడిక్ మోషన్ ఈజ్ ఏ ఆసిలేటరీ మోషన్. ప్రతి పీరియాడిక్ మోషన్ అనేది ఆసిలేటరీ మోషన్ అవుతుంది. డస్ ఎవ్రీ ఆసిలేటరీ మోషన్ ఈజ్ ద పీరియాడిక్ మోషన్? ప్రతి ఆసిలేటరీ మోషన్ పీరియాడిక్ మోషన్ అవుతుందా? కాదు. ఎట్లా చెప్పగలుగుతారా? ఇది ముందుకు వెనుకకు కదులుతుంది కాబట్టి ఆసిలేటరీ మోషన్ అవుతుంది. ఒక సర్టెన్ టైం ఇంటర్వెల్స్ తోటి కదిలితేనే, సర్టెన్ టైం ఇంటర్వెల్స్ తోటి ఉన్న ఆసిలేటరీ మోషన్ మాత్రమే పీరియాడిక్ మోషన్ అవుతుంది. ఈ కండిషన్లో ఇట్ ఈస్ వాట్ పీరియాడిక్ మోషన్ అండ్ ఆసిలేటరీ మోషన్ బోత్. నా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ఏ డోర్ తీసుకోండి. డోర్ని ఓపెన్ చేసినారు, మళ్ళీ కొద్ది టైం అనేది సేమ్ టైం లోపల వేయకపోవచ్చు, మీరు మళ్ళీ ఎప్పుడో క్లోజ్ చేయొచ్చు. సో కాబట్టి అట్లాంటి మోషన్ ఏమవుతుంది, జస్ట్ ఇట్ ఈస్ ద వాట్ ఆసిలేటరీ మోషన్, నాట్ ఇట్ ఈస్ ద వాట్ పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్ అంటే రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్లో, ఒకే టైం ఇంటర్వెల్స్లో ముందుకు వెనుక కనుక కదిలితే దట్ ఈస్ సెడ్ టు బి వాట్ పీరియాడిక్ మోషన్. ఆసిలేటరీ మోషన్ అంటే మాత్రము
టైం ఇంటర్వెల్స్ తోటి సంబంధం లేదు. టైం ఇంటర్వెల్స్ తోటి సంబంధం లేకుండా ఉండేదాన్ని ఏమంటారు? ఆసిలేటరీ మోషన్ అనడం జరుగుతుంది. సో ఈ పీరియాడిక్ మోషన్ లో మనం ఏం తీసుకోవచ్చు? బౌన్సింగ్ బాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. బౌన్సింగ్ బాల్ అంటే ఒక బాల్ కిందేస్తే పైకి కిందికి కదిలే రబ్బర్ బాల్ లాగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? బౌన్సింగ్ బాల్ అంటారు. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్. వైబ్రేటింగ్ స్ప్రింగ్ కూడా మనకు పీరియాడిక్ మోషన్ గా మనము తీసుకోవచ్చును. పీరియాడిక్ మోషన్ గా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్, ఎవ్రీ సర్క్యులర్ మోషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ పీరియాడిక్ మోషన్. సర్క్యులర్ మోషన్ ని పీరియాడిక్ మోషన్ గా తీసుకోవచ్చా? ఇది ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఏ టైంలోనైతే మళ్ళీ ఇక్కడికి వస్తుందో మళ్ళీ తిరిగి అంతే టైంలో కనుక వస్తే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్? పీరియాడిక్ మోషన్ గా మనము తీసుకోవచ్చును. పీరియాడిక్ మోషన్ గా తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఇస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్? పీరియాడిక్ మోషన్. ర్యాండమ్ మోషన్. ర్యాండమ్ మోషన్ అంటే అడ్డదిడ్డంగా ట్రావెల్ చేస్తే దాన్ని ర్యాండమ్ మోషన్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి, అడ్డదిడ్డంగా ట్రావెల్ చేసే ర్యాండమ్ మోషన్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. మోషన్ ఆఫ్ హౌస్ ఫ్లైస్. మోషన్ ఆఫ్ హౌస్ ఫ్లైస్. హౌస్ ఫ్లై అంటే ఏందిరా? ఈగలు ఏమవుతావు? ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి. అట్లా తిరిగే మోషన్ ఏమనాలి? నేను ర్యాండమ్ మోషన్ అంటారు. ఏమంటారు దాన్ని? ర్యాండమ్ మోషన్. ఆర్ ఇట్ మే ఆల్సో కాల్డ్ యాజ్ ఇర్రెగ్యులర్ మోషన్. ర్యాండమ్ మోషన్ అంటాం, ఇంకా ఇర్రెగ్యులర్ మోషన్ అని కూడా మనము అనడం జరుగుతుంది. మోషన్ ఆఫ్ ఫుట్బాల్ ప్లేయర్ ఇన్ ద గ్రౌండ్. సో ఫుట్బాల్ ప్లేయర్ యొక్క మోషన్ కూడా ర్యాండమ్ గానే ఉంటుంది. వాడు ఒక పర్టికులర్ ఒక డైరెక్షన్ లో బాల్ ఎటు పోతే అటు సైడ్ ఉరుకుతా ఉండడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వాట్? ర్యాండమ్ మోషన్ గా మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, బేస్డ్ ఆన్ కోఆర్డినేట్స్ బేస్ గా చేసుకొని దిస్ మోషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ డైమెన్షనల్ మోషన్, నెక్స్ట్ వన్ టూ డైమెన్షనల్ మోషన్, నెక్స్ట్ వన్ త్రీ డైమెన్షనల్ మోషన్. So now one dimensional motion को two dimensional and three dimensional motion కి మనము తీసుకున్నట్టయితే ఇప్పుడు one dimensional motion అంటే ఏంటంటే in order to what define an object, if only one dimension is required, only one axis is required, that is called as one dimensional motion. ఇప్పుడు ఒక థ్రెడ్ ఉంది, ఈ థ్రెడ్ మీద ఒక హౌస్ ఫ్లై కదులుతా ఉన్నది, లేదా ఏదో ఒక పురుగు ఇన్సెక్ట్ కదులుతా ఉన్నది. దాన్ని ఏమనడం జరుగుతుంది? మనకు వన్ డైమెన్షనల్ మోషన్. ఏంటంటే ఒకటే డైరెక్షన్ లో వెళ్తా ఉంది, మనకు ఒక యాక్సిస్ అయితే సరిపోతుంది దాన్ని డిఫైన్ చేయడం కోసం. వన్ డైమెన్షనల్ మోషన్ మనకు తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వన్ టూ డైమెన్షనల్ మోషన్ గా కనుక తీసుకున్నట్టయితే ఒక ఏరియాలో ఉండాలి, ఒక ఏరియా పరంగా కనుక చూసుకునేది. ఇది ఓన్లీ ఒక లెంత్ పరంగా మాత్రమే చూసినాం కాబట్టి వన్ డైమెన్షన్. ఒక రూమ్ లోపల మూవింగ్ హౌస్ ఫ్లై ఆన్ ద ఫ్లోర్. సో ఫ్లోర్ మీద ఉన్న హౌస్ ఫ్లైని కనుక తీసుకున్నట్టయితే దానికి రెండు యాక్సిస్లు అవసరం. మనకు ఫ్లోర్ మీద ఉన్న ఏరియా పరంగా మనం ఆలోచించినప్పుడు రెండు డైరెక్షన్స్ అవసరం అవుతుంది, రెండు యాక్సిస్లు అవసరం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? టూ డైమెన్షనల్ మోషన్. ఇప్పుడు త్రీ డైమెన్షనల్ అంటే త్రీ యాక్సిస్ అవసరమయ్యేది ఏంది? ఇదే హౌస్ ఫ్లై ఫ్లయింగ్ ఇన్ ద రూమ్. హౌస్ ఫ్లై ఏమవుతుంది ఇప్పుడు? సో మూవింగ్ ఇన్ ఏ రూమ్ లోపల మూవింగ్ అవుతుంది, అంటే కింద కాదు మూవ్ అయ్యేది, గాలి లోపల మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయ్యేటప్పుడు మనకు మూవింగ్ హౌస్ ఫ్లై ఇన్ ద రూమ్. సో రూమ్ లోపల మూవ్ అయ్యే హౌస్ ఫ్లై కనుక తీసుకున్నట్టయితే దట్ విల్ రిక్వైర్స్ వాట్? త్రీ డైమెన్షన్స్. దానికి త్రీ డైమెన్షన్స్ అవసరం అవుతుంది కాబట్టి దాన్ని త్రీ డైమెన్షనల్ వాట్ వి కన్సిడర్డ్ త్రీ డైమెన్షనల్ మోషన్ గా మనము తీసుకోవచ్చును. ఇక రెక్టిలీనియర్ మోషన్ అంటాం, అంటే స్ట్రేట్ లైన్ గా కనుక వెళ్తే ఆ డైరెక్షన్ రెక్టిలీనియర్ మోషన్ అంటారు. మోషన్ అరౌండ్ ఏ కర్వ్డ్ పాత్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కర్విలీనియర్ మోషన్. రెక్టిలీనియర్ మోషన్ అంటే మోషన్ వాట్ యాజ్ వాట్? స్ట్రేట్ లైన్ మోషన్ లో ఉంటే రెక్టిలీనియర్ మోషన్ అనాలి. కర్వ్డ్ పాత్ చుట్టూ కనుక వెళ్తే దాన్ని ఏమంటారు? కర్విలీనియర్ మోషన్ అని మనకు అనడం జరుగుతుంది. దీస్ ఆర్ ద వాట్? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాట్? మోషన్స్. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మన మోషన్ లో కైనమాటిక్స్ లో ఫస్ట్ పార్ట్ మనము తీసుకోవచ్చును. నౌ వాట్? లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్?
ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 3. ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 3. సో ఈ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 3కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు, వాట్ ఐ టాట్ ఆన్ ద బోర్డ్ ఆర్ వాట్ ఐ రోట్ ఆన్ ద బోర్డ్, యూ జస్ట్ కాపీ ఇన్ యువర్ క్లాస్ వర్క్ నోట్బుక్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వన్. నేను ఈ లెసన్ టీచ్ చేయడంలో ఎంతైతే ఇంపార్టెన్స్ చూపించినానో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే ఈ క్వశ్చన్స్ వస్తేనే మీకు యు ఆర్ ఏబుల్ టు రైట్ ఆన్సర్స్ ఫర్ ద homework questions and exam questions as well as whatever it may be you are going to write the competitive examinations. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ను అండర్స్టాండ్ చేసుకునే క్వశ్చన్స్ వస్తేనే యు ఆర్ ఏబుల్ టు రైట్ ద ఎగ్జామ్స్ ఆర్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఇవి రాకపోతే ఏం క్వశ్చన్ చేయలేరు. కాబట్టి కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ నేను క్వశ్చన్ ఇస్తాను, అదేవిధంగా దాని కింద ఆన్సర్ ఇస్తాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇవి రెండు కూడా మీరు నేర్వాలి. నేర్చిన తర్వాత మీ పేరెంట్స్ని క్వశ్చన్స్ అడగమనాలి, ఆన్సర్స్ మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు నా దగ్గర లేరు కదా, నా దగ్గర ఉంటేనేమో నేనే క్వశ్చన్ అడుగుతాను, నేనే ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ మీరు చెప్తే నేను విని వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎట్లా ఈజీగా చదివితే వస్తుంది అనేది. నా దగ్గర లేరు కాబట్టి యువర్ పేరెంట్స్ విల్ ఆస్క్ questions because they didn't have any knowledge upon this concept. Just they will ask question and see the whether you are saying correct answer or not. అది మాత్రమే వాళ్ళు చూస్తారు. సో థర్డ్ వన్ ఈజ్ homework. I will give you 30 or 20 questions or almost 15 questions ఇవ్వచ్చు, 15 or 12 కూడా ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. సో ఎన్నైనా క్వశ్చన్స్ homework and another one is exam. సో ఎగ్జామ్. సో ఇవి ఎగ్జాము, హోంవర్క్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఇవి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, మీరు ఏం చేయాలి? సో ఇక్కడ మీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, సార్ కైండ్లీ సెండ్ మీ క్లాస్ వర్క్, హోంవర్క్ అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఇవి మొత్తం వాళ్ళు మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు పంపిస్తారు. వాటికి మీరు ఆన్సర్స్ చేసి వెదర్ యు ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది కూడా you can see, because they will see questions as well as answer sheets and solutions. Answers solutions కూడా పంపిస్తారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.